గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఈ మీడియా అంటూ వచ్చినాక ప్రతి మీడియా కూడా ఎవరో ఒకరికి సానుభూతిగా ఉంటారు, లేదంటే మనం ఏమంటాం, ఐడియాలజీ మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ మీద కొద్దిగా సాఫ్ట్గా ఉంటారు. అది మనం చూస్తూనే ఉన్నాం. అవును. మీడియా అవ్వచ్చు, అనలిస్టులు అవ్వచ్చు. కానీ కొంతమంది అనలిస్టులు ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు తెలుగుదేశం అని యాహో ఓహో అన్నారు. ఇప్పుడు మాత్రం అసలు తెలుగుదేశం ఎందుకు పనికిరాని పార్టీ, అసలు దాన్ని గెలిచే ఛాన్స్ లేదన్నట్టు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, వాళ్ళు ఎందుకు మారారన్నది. కాకపోతే అవును. నేను ఆ ఎనలిస్ట్ ఏంటంటే, ఆయనతో నాకు కూడా చాలా పరిచయం ఉంది. ఆయనతో మేము కూడా గతంలో అవును. చాలా వీడియోస్ చేసాం ఆయనతో. ఓకే. ఈ రోజు ఆయన పందా మార్చుకున్నాక మనం చేద్దామన్నా ఆయన మన దగ్గరికి రావట్లేదు అనుకుంటే అది వేరే విషయం. సో ఓకే. ఆయన చెప్పింది ఏంటంటే అండి, రేపొద్దున 2024 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ బ్యాటింగ్ 120 నుంచి, వైఎస్ఆర్సీపీ బ్యాటింగ్ 120 నుంచి మొదలవుతుందంట. వాళ్ళకి 120 సీట్లు ఫిక్స్. సో వాళ్ళ కౌంట్ 120 నుంచి స్టార్ట్ అవుతుంది. సో రేపొద్దున 2024 ఎలక్షన్స్ లో 120 నుంచి స్టార్ట్ అయితే వాళ్ళది 150 160 దాకా వస్తుందంట. నూట సూపర్. నూట అసలు తెలుగుదేశం ఒక 65 సీట్లు ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా గత 15 సంవత్సరాల్లో ఏ రోజు కూడా గెలిచింది లేదు. సో 65 సీట్లు తెలుగుదేశానికి ఇంకా లేవు అయ్యి. అప్పుడు గెలవలేదు, ఇప్పుడు కూడా గెలవలేదు. 60 సీట్లు తీసి పక్కన పడింది. సో తెలుగుదేశం బ్యాటింగ్ 110 నుంచి లోపే అంట. ఒకవేళ మాక్సిమం 110 అనుకున్నా అక్కడి నుంచి లోపే ఉంటది. సో ఓకే. తెలుగుదేశానికి వస్తే 40 వస్తాయి మాక్సిమం. తెలుగుదేశం పొత్తులో మిగతా అన్ని కూడా వైఎస్ఆర్సీపీగా అంటున్నారు. మేబీ ఓకే. ఆయన అనాలిసిస్ ఎలా చేశారో ఏంటో నాకు అర్థం కాదు. కానీ నిజంగా కనుక చూసుకుంటే ఇంత క్లియర్గా మ్యాండేట్ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎమ్మెల్యేలను ఇంకా అటు ఇటు మారుస్తా ఉన్నాడు? అంత క్లియర్ మ్యాండేట్ ఉన్నప్పుడు అంత అమాయకుడా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళని కూడా ఎమ్మెల్యేలు దొరక్క ఆమెను రిజైన్ చేయించి కూడా అక్కడి నుంచో పోటీ చేయించుతున్నాడంట. ఎందుకు? అవునే. ఆ, ఎందుకు పాపం జగన్మోహన్ రెడ్డి ఆయన గెలిపి ఆయన గుర్తించలేకపోతున్నాడు? ఈ వా- ఆ, దేకేది తాను కాకపోతే ఢిల్లీ దాకా దేకొచ్చు కదా అన్నట్టండి. ఉహుం. బుద్ధికి బొక్కలు పడేది జగన్మోహన్ రెడ్డికి. మీరు చెప్పిన అనలిస్ట్ కి ఏం మాయరోగం వచ్చింది? ఆయన పేమెంట్ ఆయనకు వస్తుంది. ఉహుం. యూజువల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా మాట్లాడుతున్నారు అని అంటే మనకి బాగా తెలిసిందే. అది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. శ్రీరెడ్డి పక్కాగా క్లియర్ గా చెప్పేసింది. ఉహుం. అందరూ డబ్బులు తీసుకొని చెప్పేవాళ్లే అని. పేర్లు, కొంతమంది పేర్లు కూడా చెప్పింది. ఇప్పుడు శ్రీరెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొని వస్తుంది అని అంటే మళ్ళీ డబ్బులు ఇస్తున్నారనే కదా ఈ ఉహుం. అనలిస్టులు అందరూ మాట్లాడేది. అందుకే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ బ్యాటింగ్ 120 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటట్టయితే చాలా సింపుల్ లాజిక్ అండ్ క్వశ్చన్. 2014లో కేవలం 60 దగ్గర ఎందుకు ఆగిపోయారండి? ఉహుం. కారణం ఏమిటి? 2019లో 151 దాకా వచ్చేవాళ్ళు 2014లో 60 దగ్గర ఎందుకు ఆగిపోయారు? అందులో కూడా 23 మంది జంప్ అయిపోయి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఈ రోజుకి మార్చంగానే 40 మంది. అంటే ఈయన ఏ సోకాల్డ్ చెప్పిన ఈ 151లో 40 తీసేస్తే 110గా, మరి 10 బొక్క పడుతుందిగా. 40 మంది జగన్మోహన్ రెడ్డిని అమనాభూతులు తింటున్నారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అక్కడ మాత్రమే ఎక్కువ ప్రభావం చూపగలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కూడా అందులోనే ఎక్కువ ప్రభావం చూపించేది. ఇప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులే కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నాయి, ఎత్తి పెట్టుకున్నాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ లో గనక ఒక 5-6% ఓట్లు సాధించే దాకా వచ్చి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఈ అనలిస్టులు ఇంకేడికి పోతారో తెలియదు. ఎవరు చెప్పలేము. ఇంకా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చిడతలు కొట్టుకుంటారేమో మనకి తెలియదు. కానీ ఎందుకు మరి 2014లో 60 దగ్గర దాకా ఎందుకు ఆగిపోయాడు? 60 బొక్క ఆయన చెప్పిన దాని ప్రకారంగా 120 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటట్టయితే ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ తెలుగుదేశం పార్టీ 60 స్థానాలు ఎప్పుడు కొట్టలేదు అన్నారు చూడండి. మరి 60 కౌంట్ చేసుకుని మరి జగన్మోహన్ రెడ్డికి రావాలిగా. 60 అయినా సంపాదించింది 2014లో, మిగతా ఏం లేవా? అసలు 120 వస్తే గవర్నమెంట్ పక్కా కదండి. ఉహుం. ఎంత? గవర్నమెంట్ కన్ఫామేగా 120 వచ్చేటట్టయితే. ఉహుం. అలాగనే కన్ఫామ్ అయ్యేటట్టయితే నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని ఈరోజు బీజేపీ పార్టీలోకి, ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబుని ఆహ్వానించే వాళ్ళు కాదు. మేము మూసేసిన ద్వారాలని దుమ్ములు దులిపి బాగా శుభ్రంగా అలంకరించి తోరణాలు అవి కట్టి స్వాగతం సుస్వాగతం అని పాటలు పాడేవాళ్ళు కాదు. హాయిగా జగన్మోహన్ రెడ్డికి
నిమ్మకి నీరెత్తినట్టు అదేదో చెబుతారు చూడండి, బొడ్డు మీద తడుగొట్టేసుకొని పడుకున్నట్టు పడుకొని జగన్మోహన్ రెడ్డికి వదిలేసేవాళ్ళు. 2019 నుంచి ఇప్పుడు దాకా ఏం చేశారు అదే చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు తాపత్రయపడుతున్నారు? ఈ అనలిస్ట్కి ఏం పోయింది? డేకేది ఆయన కాదు, జగన్మోహన్ రెడ్డి డేకాలి. ముడ్డుకి ఎన్ని బొక్కలు పడతాయో జగన్కి తెలుసు. ఏం సొమ్ము ఏం పోయింది? జగన్ సొమ్మేగా పోయేది మొత్తం, వీళ్ళకందరికి తగలబెట్టి. ఇంకా అదేమంటే పెయిడ్ ఆర్టిస్టులను మన మీద పడతారు, అది వేరే విషయం. ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు అందరూ అదే దొంగే వచ్చి దొంగ దొంగ అని అరిచినట్టు ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వచ్చి మనల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. మనం అవసరమైతే చంద్రబాబు నాయుడిని విభేదించి మాట్లాడగలుగుతాం, వీళ్ళు మాట్లాడలేరు. జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా ఒక్క మాట మాట్లాడమను, తూట్లు తూట్లు కాలుస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఏంట్రా ఎక్కువ ఎక్స్ట్రా చేస్తున్నావని. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మహాసేన రాజేష్ మీద కానీ కొలిపూడి శ్రీనివాసు మీద కానీ అంత టార్గెట్ ఎందుకు పెట్టారు చెప్పండి? మొన్న ప్రకటించిన 94 తెలుగుదేశం సీట్లలో వీళ్ళిద్దరే దొరికారా జగన్మోహన్ రెడ్డికి? ఎందుకు వాళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి అసలు మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకునేటట్టు అంత హంగామా క్రియేట్ చేశాడు? వీళ్ళు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర పాలేరసం చేసి వచ్చారు, జగన్మోహన్ రెడ్డికి జై కొట్టి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్నింటినీ చంద్రబాబు నాయుడు తిట్టి వచ్చారు. మన ఇంట్లో పనిచేసిన పాలేరు మన దగ్గర మానేసి మన పక్కింట్లో పనిచేస్తూ మన ముందే హాయిగా సుఖంగా తిరుగుతూ ఉంటే మనం అసలు తట్టుకోగలుగుతామండి? అదే జగన్మోహన్ రెడ్డికి జరుగుతోంది. ఇప్పుడు కొలిక్పూడిని గాని మహాసేన రాజేష్ని గాని ఏ రకంగా వేధించాలో ఆ రకంగా వేధిస్తాడు. ఆల్రెడీ రాజేష్ పోటీ నుంచి తప్పుకోవడం జరిగింది, కాన్సన్ట్రేట్ అని కొలిక్పూడి. కాకపోతే ఈయన కొంచెం మేధావితనం ఈయనకి ఇంకా ఎక్కువ, దాంతో పాటుగా అనుభవం ఒకటి ఉంది. అది కాకుండా ఈయన వెనక త్రిపుర రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ బ్యాకప్ ఉంది. కొలిపూడి లాంటి వాళ్ళకైతే మహాసేన రాజేష్ కి లేదుగా అంత బ్యాకప్. అతను కూడా వయసు రీత్యా వేరే రకమైన ఉద్రేకపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది కదా, అందుకని పోయాడు. అట్లాగనే ఇప్పుడు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చారనుకోండి, మనుగడే కష్టం అవుతుంది. చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి ఈయనకి జై కొట్టి కావాలంటే ఎదురు పార్టీలోకి వెళ్ళి ఎంత పెద్ద పోస్ట్ అయినా పొందొచ్చు, వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. కనీసంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పాలేరు పనిచేసిన వాడైనా సరే పక్క పార్టీలోకి వెళ్ళిపోతే వాడు చచ్చాడే కన్నా, వాడి మీద ఉక్కు పాదం మోపుతాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? మన చిన్న విషయం ఏదైనా సరే బయటకు పోకే అవకాశం ఉంటది. ఇది ఈ ఫ్యాక్షనిజంలో ఉండే బొక్కలు అనమాట. ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాడు చేస్తే మన దగ్గర చెయ్యాలి, బయటికి వెళ్తే చచ్చిపోవాలి. ఇది ఫ్యాక్షన్ లో ఉన్న మూల సూత్రం. లేకపోతే ఎందుకంటే మన అనుపానం ఏదైనా సరే ఎక్కడైనా సరే ఫలానా చోటుకి వెళ్తాడు అని తెలియటం కూడా వాళ్ళకి ప్రమాదకరమైన విషయమే. అందుకని ఈ అనలిస్టులు అందరూ ఈ చెప్పుకుంటే ఇక్కడ బతకటమే తప్ప రేపు నిజంగా రేపు రాలేదనుకోండి ఏం చేస్తాడు ఈ అనలిస్టు? ఆ 120 సీట్లు రాలేదు జగన్మోహన్ రెడ్డికి, ఏం చేస్తాడు? రాలేదన్న దానికి 4 కారణాలు వెతుకుతాడు. ఆ వెతికి జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇక్కడ చిన్న తప్పు చేశాడు అందుకని అది జరిగింది, కానీ లేకపోతే వచ్చేయి నేను చెప్పింది కరెక్ట్ అంటాడు. అంతకుమించి చేయగలిగేది ఏముంది? ఎవరు చేయగలిగేది ఏం లేదు. కాకపోతే ప్రజల్లో తిరిగి పల్స్ చూస్తే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే టీడీపీకి 90% పాజిటివ్ మౌత్ టాక్ ఉంది. నా లెక్క ప్రకారంగా ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ 140 సీట్స్ కొట్టే అవకాశం ఉంది. ఆ చెప్పిన 120 నుంచి 140 పైన అన్నారు చూడండి, అది టీడీపీకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువ స్థాయిలోకి 2014లో కంటే కూడా ఇంకా దిగువ స్థాయికి పడిపోవటం అనేది చాలా ఖాయంగా కనపడబట్టే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వబట్టే ఈ బీజేపీ కూడా టీడీపీ తోటి పొత్తుకు ఒప్పుకొని ఎడకొచ్చి జగన్మోహన్ రెడ్డిని నట్టేట ముంచేసింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎందుకు వదులుతారు? జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని ఎందుకు వదులుతాడు? మొన్నటి వరకు రాజ్యసభలో కూడా మంచి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు పెట్టిన బిల్లులన్నిటికీ ఓట్లేసి తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి అంత అర్జెంటుగా వదిలేసుకోవాల్సిన కారణం ఏమొస్తున్నాయంటే ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత, సీట్లుగా మార్చుకోలేని అసమర్థత. కానీ ఈ అనలిస్టులు వాటిని ఏం చెప్పరు కదా. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తామండి, మన ప్రోడక్ట్ ఒకటి ఉంది, అది నాశ రకమైన ప్రోడక్టే కావచ్చు, కానీ అడ్వర్టైజ్మెంట్ లో ఏం చెబుతాం? మహాద్భుతమైనది, అసలు అన్నిటికంటే గొప్పది ఇదే అని చెబుతాం, అది అడ్వర్టైజ్మెంట్. అట్లాగనే ఈ అనలిస్ట్ కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ లాడు చేస్తాడు.
ఎన్నాళ్ళు చేస్తాడు? రిజల్ట్ వచ్చేదాకా చేస్తాడు. ఆ తర్వాత చేయలేడుగా. అడ్వర్టైజ్మెంట్ కూడా ఆడదాకే కదా అవసరం. మళ్ళీ 5 ఏళ్లకు కావాలి. మళ్ళీ 5 ఏళ్లకి వీళ్ళు ఏమన్నా బతుకుంటే ఈ తెల్లగడ్డలు వేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ మాట్లాడటం మొదలు పెడతారు. అంత తప్ప వేరే ఏం ఉండదు. వీడు మళ్ళీ కనపడను కూడా కనపడు. Yeah. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొంతమందిని పోయినసారి ఎలక్షన్స్ లో చూసాం. తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నంతసేపు తెలుగుదేశానికి బాగా ఉండేది. ఎవరు మనకి ఈయన ఉన్నారు కదా, ఆయన పేరేంటి, దిలీప్ ఏదో ఉంటది, టీడీపీ అధికార ప్రతినిధిగా కూడా వచ్చాడు అనమాట ఆయన. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ గెలిపాడు. దినకర్. దినకర్ దినకర్. దినకర్. ఆ, దినకర్ ఏమిటి, మాలి యామిని శర్మ ఏమిటి, వీళ్ళందరూ ఉమ్, అసలు ఏమిటి, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, మల్లెపూలు బిస్కటం తప్ప అంది ఆవిడ, ఉమ్, యామిని శర్మ. అవును. ఇప్పుడు చంద్రబాబుని మరి ఏమంటుందో తెలియదు, మనం చెప్పలేం కదా. అవును. ఉమ్, వీళ్ళందరూ ఏమైపోయారు, అధికార మార్పిడి జరగగానే చలో బీజేపీ అని పారిపోయారు. ఉమ్. మళ్ళీ ఆ నుంచి కనపడటం మానేశారు. ఆ దినకరు అక్కడ కూడా ఉండలేకపోయాడుగా బీజేపీలో కూడా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళారా? అది లేదు, ఇప్పుడు ఆయన యునానిమస్ గా అంటే మా ఐడియల్ గా ఉంటున్నారు. ఓకే. ఉహుం. ఆ, పార్టీలోంచి కూడా ఆయన బహిష్కరించారని ఏదో వినికిడి ఓకే. ఓకే. బీజేపీలో. ఓకే. ఆహా. అదే, ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే జరిగిన అన్నాళ్ళు జరుపుతారు, వాళ్ళకి బాగా అవగిన అన్నాళ్ళు పోతారు. ఏ రోజైతే వాళ్ళు గవర్నమెంట్ లో దిగుతారో ఇది కూడా ఆ రోజు కనపడకుండా వెళ్ళిపోతా ఉంటారు. యా, చూద్దాం సార్. అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.